ఇప్పుడు మీరు చూస్తున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద హిందూ దేవాలయాల్లో కల్లా రెండవది ఇది. ఈ దేవాలయం సుమారుగా 185 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఈ దేవాలయ నిర్మాణం ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఈ దేవాలయానికి వాడినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు భక్తి వైబ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన ప్రయాణం క్లీవ్లాండ్ నుండి న్యూజెర్సీలో ఉన్నటువంటి అక్షర్ధామ్ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాము. ఇది ఏ సంవత్సరంలో నిర్మించబడింది, ఈ ఆలయ భారీ నిర్మాణం కోసం, భారీ కట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి ఏం తీసుకొచ్చారు, ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం క్లీవ్లాండ్ నుంచి న్యూజెర్సీ సుమారుగా కారులో 10 గంటల జర్నీ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరలోకి వచ్చాము. ఇది ఎంట్రన్స్ మార్గము. ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా సుమారుగా 185 ఎకరాల్లో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాల్లో ఇది రెండవది ఈ దేవాలయము. ఈ దేవాలయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటలీ నుండి మార్బులు మరియు గ్రీస్ నుండి సున్నప్రాయి, బల్గేరియా నుండి రాళ్ళను తెప్పించి వీటిని మన భారతదేశం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాజస్థాన్లో ఉన్న శిల్పకళ నైపుణ్యుల చేత అక్కడ శిల్పాలను చెక్కించి సముద్ర మార్గం ద్వారా న్యూజెర్సీ తీసుకొచ్చి ఆలయ నిర్మాణం చేశారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చాం మనం. ఈ ఆలయ నిర్మాణం సుమారుగా 12 సంవత్సరాలు ఈ నిర్మాణం కొనసాగింది. ఈ ఆలయ నిర్మాణం కోసం పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు ఈ ఆలయ నిర్మాణానికి స్వచ్ఛ వాలంటీర్లుగా పనిచేశారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాము. ఈ ఆలయం లోపల మనకు అందమైన చెట్లు, పూల మొక్కలు, ఇక్కడ చూసినట్లయితే టూలిప్స్ చాలా అందంగా ఉంటాయి. ఈ 185 ఎకరాల్లో కూడా మొత్తం విస్తీర్ణంలో అన్ని పూల మొక్కలతో కూడి ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనసు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్లో ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆర్చి. ఈ ఆర్చిలోంచి లోపలికి వెళ్ళినట్లయితే అటువైపు ఇటువైపున టూలిప్స్, మీరు చూస్తున్న ఎర్రని టూలిప్స్ ఉన్నాయి. ఈ టూలిప్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఎక్కువగా టూలిప్స్తో నిండి ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం లోపల భాగంలోకి వెళ్ళి అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది లోపల వెళ్ళటానికి. కనపడేదే మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గము. ఈ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం దగ్గర పెద్ద పెద్ద గోపురాల మీద చెక్కినటువంటి కళాకృతులు, దేవుని విగ్రహాలు, ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి న్యూజెర్సీ తీసుకొచ్చినవి మనం చూస్తున్నది. ఈ విగ్రహాలు మొత్తం కూడా సుమారుగా 10,000 విగ్రహాల పైన ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు ఈ వెల్కమ్ సెంటర్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనం చూడగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనకి లోపల పెద్ద ధ్యాన మందిరం లాగా ఉంటుంది. ఇక్కడ బిఏపిఎస్ సంస్థకు 5వ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి, మీరు ఎదురుగా చూస్తున్నది ఆయన గురువు, 5వ ఆధ్యాత్మిక గురువు అయిన న్యూజెర్సీలో అక్షర్ధామ్ నిర్మాణానికి బీజం వేసింది ఈయనే. ఈయన గారి పేరే బ్రహ్మస్వరూప్ ప్రముఖ స్వామి మహారాజ్ అంటారు. మనకి ఎదురుగా కనపడేదే పాలరాతితో నిర్మించినటువంటి టెంపుల్ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ అదే. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా ఒక రాయిని పేరుస్తూ కట్టారు. ఎక్కడా కూడా మీకు ఇనుము అనేది ఎక్కడ వాడలేదు ఈ ఆలయ నిర్మాణం కోసం. మీకు ఎదురుగా చూస్తున్న గోపురాలు ఇవన్నీ కూడా ఎక్కడా ఐరన్ వాడకుండా రాళ్ళను పేర్చుకుంటూ నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా న్యాచురల్గా ఉంటుంది. ఇదే మన భారతదేశంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క నైపుణ్యము. ఇప్పుడు మీరు చూస్తుంది స్వామినారాయణ చిన్నతనంలో ఉన్నటువంటి కాంస్య విగ్రహం అది. దాని గురించి కొంచెం ముందు తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఈ ఆలయ ప్రాంగణంలో గోడలకు అతికించినటువంటి శిలా విగ్రహాలన్నీ కూడా, శిల్పాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి చేసి సముద్ర మార్గం ద్వారా ఇక్కడ తీసుకొచ్చినవే. ఈ ఆలయంలో బయట వరకే వీడియో తీస్తారు, కానీ లోపలలో వీడియో తీయడానికి అనుమతి లేదు.
కావున మనం బయట వరకే ఈ వీడియో తీయటం జరిగింది. మీరు చూస్తున్న ఏనుగులు, బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఏనుగులు కూడా మన భారతదేశం నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది సముద్ర మార్గం ద్వారా. ఇవన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహాలు, ప్రతి ఒక్క శిల్పాలు ఇవన్నీ మన భారతదేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి కళాకారుల చేత అక్కడ చెక్కించి ఇక్కడికి తీసుకొచ్చి నిర్మాణంలో భాగస్వామ్యం చేయటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయం బయట. ఈ బయట ఉన్నటువంటి టూలిప్స్, బయట ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి బయట మొత్తం పూల మొక్కలు, అందమైన కొలను మరియు ఇవన్నీ కూడా చూడటానికి చాలా మనసుకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బోర్డు మీద చూస్తున్నటువంటి దీని మీద ఈ ఆలయం గురించి, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించింది, ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ ఇట్లాంటి బోర్డు మీద రాసి ఉంటాయి. ఇలాంటి పలకలు ముందు ముందు చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది ఏంటనే దాని గురించి వివరంగా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు చూస్తున్న పెద్ద పెద్ద గోపురాలు ఎక్కడ చూసినా కూడా వరుసన ఉంటాయి. గోపురాలు మొత్తం కూడా చాలా అందంగా. ఇక్కడ ఈ ఆలయం లోపల భాగంలో ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు నిర్మించారు. ఈ కోనేరులో భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర నదుల నుంచి తెచ్చినటువంటి నీటిని ఈ కోనేరులో కలిపారు. అందువల్ల దీనిని బ్రహ్మకుండ అని పిలుస్తారు. ఈ బ్రహ్మకుండలో మనం నీటిని తాకినట్లయితే మన భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ నీటిని తాకటం వల్ల మనకి పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఈ ఆలయ ప్రాంగణంలో చూసినట్లయితే, బయట పక్క చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ ఆలయం గురించి మొత్తం పూర్తి వివరాలు మనకి బోర్డు మీద శిలాపలకాల మీద రాసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి ఇవన్నీ నీటి కొలనులు, బయట పక్క ఉన్నటువంటి నీటి కొలనులు. ఈ ఆలయ నిర్మాణము 2011 సంవత్సరంలో మొదలయ్యి 2023 సంవత్సరం వరకు కొనసాగింది. 2023 అక్టోబర్ 8వ తారీఖున అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనకు ఎదురుగా కనపడేది నీలకంఠవర్ణి. ఈయన భగవాన్ స్వామినారాయణ యొక్క బాల్య స్వరూపం. భగవాన్ స్వామినారాయణ తన 11వ ఏట ఇంటిని వదిలి భారతదేశం అంతటా ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను నీలకంఠవర్ణి అని పిలిచేవారు. ఈ ఆలయ ప్రాంగణంలో ముందు భాగంలో ఈ భారీకాంశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడు ఈ నీలకంఠవర్ణి దాదాపుగా 7 సంవత్సరాల పాటు సుమారుగా 12,000 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కేవలం చిన్న పాత్ర మరియు గ్రంథంతో భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించారు. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ఈయన చేసిన యాత్ర సాహసోపేతమైనది. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల మన హిందూ దేవాలయాలు ఇంత భారీ ఎత్తున ఉండటం మన భారతీయులు గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చును. ఈ వీడియో చూసిన మీరందరూ మన భక్తి వేబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయగలరని మనవి.